ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద అమలు పరుస్తానని దొంగ సాకు చెప్పి ఈరోజు ప్రభుత్వం చేజిక్కుంది. మరి ఆ గ్యారెంటీలు నెరవేర్చకపోగా తాత్కార్యం చేస్తూ మహిళలను మోసం చేస్తుంది. ఇక్కడ అయిపోయినాయి అన్ని అమలు ఏవి కాలేదు. ఒక ఉచిత బస్సు మాత్రం అయ్యింది. రాగానే తెల్లారి రోజు ఉచిత బస్సు సంతకము ముఖ్యంగా 2 చేస్తున్నా అన్నాడు. ఒకటి బస్సు, ఒకటి ఉచిత కరెంటు అని. కరెంటు మీటర్ల దగ్గరకు పోయింది టకా ఎవరెవరి కాన్స్టిట్యున్సీల వైజ్ గా వాళ్ళు బిల్లులు కొట్టిరు. ఒక బిల్లు ఇట్లా చూపించారు, మీ మీడియా ద్వారానే ప్రజలకి తీసుకెళ్లినారు, చూడండి మేము ఇచ్చేసినాము అని. కానీ ఎవరికి కూడా కాలేదు. చాలా మంది ఈ రోజు ఎందుకంటే మేము ప్రజాప్రతినిధుల్లాగా ప్రజలలో వెళ్ళినప్పుడు అక్క మాకు ఇంకా ఇది కాలేదు, మాకు రాలేదు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు కానీ డబల్ కి డబల్ పడ్డది. ఇంకా అది కూడా ఒక విచిత్రం. నేను ఈ రోజు తీసుకొచ్చి ఉంటే బాగుండేది. వాళ్ళకి డబల్ కి డబల్ పడ్డది. అంటే మీరు ఇంకా ఎక్కడ దాన్ని అమలు పరిచినట్టు? ఇప్పటివరకు కూడా దాన్ని ఇంకా అమలు పరచలే. మిగతా 2500 మహాలక్ష్మి అన్నారు. ఇవన్నిటి చేయడానికి ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలక్షన్ కోడ్ అయిపోయింది కదా, వెంబట మీరు తెల్లారే చేసేది ఉండే. ఇప్పటి వరకు కూడా ఇంకా చేయలేదు. మేము కూడా దానికి టైం చూసుకున్నాం. ఇంకా కొన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాతనే మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రకంగా చూసుకుంటా పోతే ఈ 5 ఏళ్ళు గడిచినాక తర్వాత ఈ 5 ఏళ్ళు మాకు సరిపోలేవు, ఇంకో 5 సంవత్సరాలు మాకు సమయం ఇస్తే ఇచ్చిన 6 గ్యారెంటీలు మేము పూర్తి చేసి చూపిస్తామంటారు. గతంలో కేసీఆర్ గారు చెప్పారు కదా, ఎన్నేళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నది ఇప్పుడే, మరి మాకు సమయం ఇస్తే ఇంకా 5 ఏళ్లలో మేము అన్ని చేసి చూపిస్తామన్నాడు. ఆ 5 ఏళ్లలో పంగనామాలు పెట్టినారు. ఈయన కూడా అదే తాత్కారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మేము వీక్షించేదే లేదు. ఆల్రెడీ గతంలో మోసపోయినాము, ఇప్పుడైతే మోసపోము. 8 నెలలు గడిచినాయి, ఇప్పటికే చాలా టైం ఇచ్చినాము. సెకండ్ దినము ఒక్కరోజు కూడా మాకు విలువైనదే. నిరంతరం ప్రతిరోజు పోరాటం చేస్తూనే ఉంటాం. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఎందుకంటే నీకు అవి చేయలేనప్పుడు ఏ రకంగా మీరు చేసినారు? ఎవరికి వారు వస్తారు, నేను అది చేస్తా ఇది చేస్తా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాగుకుంటా పోతే ఏందనంటూ ప్రజలంతా ఒక గొర్రెలు వెర్రి మందలు వినుకుంటా పోతారు. చెప్పిందంతా వినేసి మీకు ఓట్లు వేసేస్తారు అని. అంటే మేము కూడా వీక్షించినాం, నిజంగానే అవుతుందేమో అని. ఆనాడు ఆ పెద్ద మనిషి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిండు. ఈ రోజు ఈ పెద్ద మనిషి 6 గ్యారెంటీలు ఉచితాలు. ఈ ఉచితాలు ఏందండి? అసలు మీరు మహిళలకు మీరు గౌరవించాలనుకుంటే వాళ్ళకి కల్పించిన పనులలో వేతనాలను పెంచండి. ఈ రోజు జిహెచ్ఎంసీ కార్మికురాలు పని చేస్తా ఉంది, ఆమెకు తక్కువ జీతం, ఆమె జీతం పెంచండి. ఆశా వర్కర్లు పనిచేస్తారు, వాళ్ళ జీతాలు పెంచండి. ఆర్పిల్లాగా పనిచేస్తున్నారు మహిళా సంఘాలలో, వాళ్ళకి జీతాలు పెంచండి. ఇంకా ఎన్నో ఆఫీసులలో చేస్తా ఉన్నారు, వాళ్ళకి చేయండి. అదే అంగన్వాడీ సెంటర్లలో ఆయాలకు ఉన్నారు, వాళ్ళు కూడా మహిళలే, వాళ్ళ జీతాలు పెంచండి. మీరు గౌరవించదలుచుకుంటే వాళ్ళ పనిని కల్పించి వాళ్ళ పనికి వేతనాన్ని పెంచండి. అప్పుడు మాకు నిజమైన ఒక గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అంతేగాని ఈరోజు ఫ్రీ అని ఫ్రీల పేరు మీద మమ్మల్ని సోమరిపోతులను తయారు చేస్తూ ఉన్నారు. ఈ సోమరిపోతుతనాన్ని విడవాలంటే మేము పనిచేసి మా సొంత కాళ్ళ మీద బ్రతికే విధంగా స్కీములు తీసుకురండి. ఆ స్కీముల ద్వారా మమ్మల్ని డెవలప్ చేయండి. అంతేగాని ఫ్రీ అని స్కీములు పెట్టి ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా మీరు అమలు చేయకుండా ఊరుకుంటే భారతీయ జనతా పార్టీ చూసుకుంటా ఊరుకోదు. ఖచ్చితంగా తిరగబడతాము. ఏదైతే ఎలక్షన్లో 50% మహిళలు ఓట్లు వేసిన మిమ్మల్ని గెలిపించారో అదే 50% మహిళలు ఈ రోజు పెద్ద ఎత్తున మీరు ఇప్పుడు దాకా చూసుంటారు. ఎంత పెద్ద ఎత్తున మహిళలందరూ స్వచ్ఛందంగా ఈ రోజు ఈ ధర్నాకు పాల్గొన్నారు. ఈ మహిళలందరూ కూడా ఊరుకోరు. ఖచ్చితంగా మీకు చెంపదెబ్బ పెట్టేట విధంగా మీకు సమాధానం చేస్తారు, తిరగబడతారని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి మహిళలపైన అరాచకాలు కూడా ఎక్కువైతున్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో మీకు ఎలా అంటున్నారు కదండి, మేమే దానికి సాక్ష్యము. మేము వెళ్ళి చూసి వచ్చినాము. పెద్దపల్లి సంఘటన అయితే ఏముంది, నాగర్ కర్నూలు సంఘటన అయితేనేముంది. చిన్నారిని సొంత తండ్రి ఇది చేయడం అసలు మాకే అసలు కళ్ళు తిరిగిపోయి కళ్ళ నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి. ఒక మహిళగా మేము పుట్టినమని గర్వపడాలన్న మహిళగా మేము పుట్టినమని ఏడవాళ్ళు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ అరాచకాలు అన్నిటికీ కారణము డ్రగ్స్. ఈ డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తుండ్రో తెలియట్లేదు. ఆ డ్రగ్స్ మత్తులో వాళ్ళకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. సొంత తల్లి తండ్రులని కూడా విలువ చేయలేనటువంటి అరాచకాలు చేస్తున్నారు ఈ పిల్లలు, యువకులు. దానికి ఎడిట్ అయ్యి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇట్లా అవుతుందంటారా? ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా అప్పుడు డ్రగ్స్ ని ప్రక్షాళన చేస్తాం, ఏడ కనిపిస్తాడా బొందవర్థం డ్రగ్స్ ని అని చెప్పి ఆయన అదే దిశగా కూడా పోతా ఉన్నారు కదా.
ఎక్కడ పోతా ఉన్నారండి డ్రగ్స్. ఇప్పుడు ఆయన వచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పుడు 6 గ్యారంటీల కంటే నీకు నిధులు లేవన్నావు, దాన్ని తాత్పర్యం చేసినావేమో. కానీ ఇదైతే డ్రగ్స్ దానికైతే నీకేమైతే కష్టమైతే ఏం కాదు కదా. ఎక్కడికక్కడగా విచ్చలవిడిగా అమ్ముతున్న దాన్ని ఎక్కడికక్కడ ఆపేసేయండి. ఇప్పుడు ఈ రోజు ఆడపిల్లలే అన్యాయం అవుతున్నామని ఒక దిశగా మేము బాధపడ్డా, డ్రగ్స్ తీసుకున్న పిల్లలు కూడా మా పిల్లలేనండి, మగ పిల్లలు కూడా మా పిల్లలే కదా. మా కడుపు కోత మేము ఎవరికి చెప్పాలి? ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు, స్కూళ్ళలోకి వెళ్తున్నారు, కాలేజీలలోకి వెళ్తున్నారు అని మేము అనుకుంటాం. కానీ వాళ్ళు చేస్తున్నది ఏముంది? డ్రగ్స్ కి బానిస అయిపోయి ఈరోజు డ్రగ్స్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీలు తల్లికి కడుపు కొత్త కూడా మిగిలిస్తా ఉన్నారు. ముఖ్యంగా మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి. వారైనా మా పిల్లలే, వీరైనా మా పిల్లలే. మేము ఎవరి గురించి బాధపడాలో అలా బాధపడలేని పరిస్థితిలో కూడా మేము ఈ రకంగా ఇది అవుతున్నాం. దీంతో అయితే నీకు ఆపటికి శక్తి ఉంది కదా. హోమ్ మినిస్టర్ నీ చేతిలో ఎందుకు పెట్టుకున్నావు? వేరే వాళ్ళకి వాళ్ళు చూస్తారు. అన్ని పనులు నువ్వు ఒక్కడవే ఎందుకు చెయ్యాలి? మిగతా వాళ్ళు కూడా చేయాలి కదా. కష్టపడ్డ సీనియర్ నాయకులు లేరా? ఇంకొకరికి అప్పచెప్పండి, వాళ్ళు చేస్తారు. అన్ని నువ్వే చూడాలంటే అది నీకు సాధ్యం అవుతుందో కాదు. ఈ రకంగా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే వీరిని ఆపలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు కూడా ఆయన చెప్పిండు కదా, నేను ప్రక్షాళన చేస్తా అని. చెయ్యాలి, ఇమ్మీడియట్ గా పని నువ్వు చేయాల్సింది డ్రగ్స్ ప్రక్షాళన చెయ్యాలి. మందు ఎక్కడైతే విపరీతంగా విచ్చలవిడిగా తాగుతా ఉన్నారో అక్కడ ఆపాలి. బార్ షాపులను కొన్నిటినన్నా మూసేసాయి, అన్నిటిని మూసేసాయి. నీతో కాకపోతే కొన్నిటినన్నా మూసేసాయి. కానీ ఎక్కడెక్కడైతే ఘోరాలు జరుగుతున్నాయో వాళ్ళని ఆపే పరిస్థితి తీసుకొస్తే బాగుంటది. నువ్వు మహిళలకు ఇవ్వాల్సింది ఉచితాలు కాదు, ఎక్కడికక్కడ మందులు బంద్ చేసి, డ్రగ్స్ బంద్ చేసి వాళ్ళ భర్తలను కాపాడు, వాళ్ళ పిల్లలను కాపాడు. అప్పుడు కానీ నీవు మహిళలకు మంచి చేసినోడు అయితే. విద్యార్థులు కూడా వచ్చారు ఈ మధ్యలో చూసుకున్న విద్యార్థి నిరుద్యోగులు కూడా రోడ్ల మీద కొట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎందుకు కొట్లాడారండి? విద్యార్థులకు ఎక్కడ పని లేదు. చదువుకోవాలనుకుంటే సరైన టీచర్లు భర్తీలలో లేరు. స్కూళ్ళ పిల్లల పరిస్థితి అదే, కాలేజీ పిల్లల పరిస్థితి అదే. రోడ్ల మీదకి వచ్చిన కాడి నుంచి ఏదో ఒకటి డ్రగ్స్ తీసుకోవడమా, సిగరెట్ తాగడం, మత్తు మందులో మునగడమా, ఆ తాగిన కాడి నుంచి కొట్లాటలు. అయితేనా ఎదురుగా కనిపించిన వాళ్ళని రేపు చేయాలి, లేదంటే కొట్లాడుకోవాలి. అంతే తప్ప ఇంకా వాళ్ళకి ఏం జరగదు. ఆ మైండ్ ఏంది, వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. చాలా జరుగుతున్నాయి. చిన్న చిన్న కొట్లాటలు పోయి ప్రాణాల జంక తీసుకొచ్చుకుంటున్నారు. ఎన్నో కేసులు జరిగినాయి. ఈ మధ్యలోనే 4-5 కేసులు జరిగినాయి. దాన్ని కూడా దారుణమే. మీరు దాన్ని కూడా కట్టుదిద్దం చేయాలని మేము రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎమ్మటే 6 గ్యారెంటీలు చేయాలి, డ్రగ్స్ బంద్ చేయాలి. ఈ రకంగా విద్యార్థుల మీద జరుగుతున్న అన్యాయాలను కూడా ఆపాలి. వాళ్ళ మధ్యలో జరుగుతున్న ఈ పీకులాటకు కారణం, గొడవలకు కారణాన్ని కూడా ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి ఈ రోజు ఇంత పెద్ద ధర్నా మీరు చేశారు. సో దీనికి ప్రభుత్వం స్పందించకపోతే ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఫ్యూచర్ ఫర్దర్ స్టెప్ ఎలా చేస్తారు? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. స్పందించని ఎడల ఇమ్మీడియట్ గా మళ్ళా వెంబటే మేము దానికి సంబంధించి దీక్ష చేపట్టడమా, ధర్నాలు చేయడమా, ఇంకేమైనా చేయడమా. ఎందుకంటే మొన్న ఒక 4-5 రోజుల కిందనే మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మెమరాండం ఇచ్చి అక్కడ కూడా మేము పోరాటం చేసినాం. గతంలో సెక్రటరీని ముట్టడి చేసినాం. అంతకు ముందు కూడా మేము ధర్నాలు చేపట్టినాము. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వారానికి ఒకటి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని మేము ఇక నిద్ర పోనీయం. ఖచ్చితంగా ఆయన నిద్ర పోయినా నిద్రలో మేమే కనపడాలి. ఆయన గ్యారంటీలే మాకు కనపడుతున్నాయి, ఆయనకు నిద్రలో మేమే కనపడాలి. అప్పటి వరకు కూడా మేము ఊరుకోం. సో రేవంత్ రెడ్డి రాజీనామా చేసేంత వరకు ఉంటుందా, లేకపోతే ఆయన గద్దె దింపేంత వరకు ఉంటుందా, లేకపోతే 6 గ్యారెంటీ అమలు చేసేంత వరకు ఆయన నిద్రపోనీకొని చూస్తారు? ఖచ్చితంగా 6 గ్యారెంటీలు చేసే వరకు అయితే మేము నిద్రపోనీయము. ఆయన 6 గ్యారెంటీలు చేయలేడు కాబట్టి ఎట్లయినా గద్దె దిగాల్సిందే. అప్పటి వరకు మేము ఊరుకోము. ఎందుకంటే ఆయనకు తెలుసు మేము అవి అమలు చేయలేము అని ఆయనకు కూడా తెలుసు. కానీ ఏంటంటే నోటికి వచ్చిన మాట అనేసేసిండు. ప్రతి ఒక్క నాయకునికి మేము హెచ్చరిస్తా ఉన్నాము. మేము చాలా చూస్తున్నాం. ఎవరికి వాడు వస్తాడు, ఏది పడితే అది చెప్పేసేస్తాడు నోటికి వచ్చినాడు. ఈ రోజు నేను కూడా పెద్దగా సీఎం అన్న అయితే అన్ని ఇస్తపో అని అంటే ఏదైపోతుందా? ఈ రకంగా ఎవ్వరు కూడా అనకుండా ఈసారి మేము చేసి చూపిస్తాం. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, బిడ్డ చెప్పినవా చేసి చూపి, లేకుంటే నోట్లకెళ్ళి మాట రావు. నువ్వేం చేయదలుచుకున్నావు కాముష్గా చెయ్యాలి, అభివృద్ధి చూపియాలి. అంతే తప్ప గ్యారెంటీలు ఫ్రీలు ఇవన్నీ ఇంకొకసారి ఎవ్వరు అనొద్దు. ఆ రకంగా మేము చేసే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అప్పటి వరకు నిద్ర పోనీయం. నిద్ర పోవాలంటే 6 గ్యారెంటీలు చెయ్యాలి, లేదంటే నువ్వు గద్దె దిగాలి.